హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు తెలిపారు. 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్, లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వరదలకు ఇళ్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలని అన్నారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను తెలుసుకున్నారు. బుడమేరు వాగు గండ్లు పనుల్లో వేగం పెంచారు అధికారులు. 3వ గండి పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్లు రంగంలోకి దిగారు. దీంతో గండ్లు పూడ్చేందుకు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. అత్యంత క్లిష్టంగా ఉన్న 3వ గండికి ఆర్మీ సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ లోని 1 and 5 ఐస్ క్రీం పార్లర్లో జరిపిన దాడుల్లో ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరి కుటుంబ సభ్యులకు తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పిఎస్లో కేసు నమోదు చేశారు. సెక్సువల్ హరాస్మెంట్ చేసి శారీరకంగా అనుభవిస్తూ తనను రేప్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు భీమాస్ పారడైజ్ హోటల్లో సీసీ ఫుటేజ్ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. భక్తులకు తిరుమల లడ్డూలను అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ లో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో 50కి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో ఫోగట్ బజరంగ్ పునియా చేరనున్నారు. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు బజరంగ్ పునియా. కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ సమయంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. జస్టిస్ జాన్ మైఖేల్ కమిటీ ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు ఆ కమిటీ గుర్తించింది. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై లోయర్ పరేడ్లోని కమలా మిల్ కాంపౌండ్ లో ఉన్న 7 అంతస్తుల టైమ్స్ టవర్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.